అల్లు అర్జున్ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు. మల్లు అర్జున్ ఈ పేరు వింటే కేరళలో అభిమానులు ఊగిపోతారు. వీడు హీరో ఏంటిరా అనే స్థాయి నుంచి హీరో అంటే వీడురా అనే రేంజ్కి చేరుకున్నారు బన్నీ. అగ్ర నిర్మాత తనయుడిగా, అగ్ర కథానాయకుడికి మేనల్లుడిగా ఒక బరువు బాధ్యతతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అహర్నియాసలు శ్రమించి సినీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నట్టు అల్లు అర్జున్. ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ అటు క్లాస్ ఆడియన్స్ని ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోగా బన్నీ గుర్తింపు పొందారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మల దంపతులకు 1982 సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖున చెన్నైలో పుట్టిన అల్లు అర్జున్ 18 సంవత్సరాల వరకు అక్కడే పెరిగాడు. ప్రాథమిక విద్య కూడా అక్కడే ముగిసింది. తాత స్టార్ కమెడియన్ అయిన రామలింగయ్య, మావయ్య స్టార్ హీరోయిన్ చిరంజీవి, నాన్న స్టార్ ప్రొడ్యూసర్. ఈ నేపథ్యంలో బన్నీ తెరగట్టడం సులువుగా జరిగిపోయింది. 2003 సంవత్సరంలో గంగోత్రి సినిమాతో దర్శకుడు రాఘవేంద్రరావు బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడం, అప్పటికే విజేత, స్వాతిముత్యం సినిమాలో బాల నటుడిగా కనిపించడమే కాకుండా చిరంజీవి డాడీ సినిమాలో డ్యాన్స్ చేసి మెప్పించడం వంటి అంశాలు బన్నీకి బాగా కలిసి వచ్చాయి. దీంతో గంగోత్రి సినిమా విడుదల సమయంలో థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇందులో ఆయన నటనకు ఎవరు పేరు పెట్టలేదు, కానీ లుక్ పరంగా భారీ ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. వాటిని సంతోషంగా స్వీకరించడమే కాకుండా తనను తాను మార్చుకున్నాడు. అలా ఆర్య సినిమాతో గట్టిగా సమాధానమిచ్చాడు. తొలి సినిమాలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడైనా ఈ ఆర్య అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ గా అప్పట్లోనే చిరంజీవితో ప్రశంసలు అందుకున్న బన్నీ గంగోత్రి, ఆర్య, బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. తొలి 3 సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అతి కొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆపై వెంటనే యాపీ సినిమా నిరాశపరిచిన దేశముదురు సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో తెలుగులో తొలి 6 ప్యాక్ హీరోగా చరిత్ర సృష్టించాడు బన్నీ. ఆ మరుసటి ఏడాది పరుగు సినిమాతో తన నటనేంటో చూపించాడు. వరుడు, వేదం, బద్రీనాథ్, జులై, దువ్వాడ జగన్నాథం, రుద్రం దేవి లాంటి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. పలానా సినిమాలో క్లైమాక్స్ లో మీ పాత్ర చనిపోతుంది, నటిస్తారా అని ఏ స్టార్ హీరోనైనా అడిగితే వెనకడుగు వేస్తారు. కానీ ఆ విషయంలో వేదం సినిమా కోసం బన్నీ ముందడుగు వేశాడు. అలాగే రుద్రమదేవి సినిమా చిక్కుల్లో ఉందని తెలుసుకున్న అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే గోన గన్నారెడ్డి పాత్ర పోషించి ఆ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. దీంతో తనలోని మరో కోణాన్ని చూపించాడు బన్నీ. అలాగే అల్లు అర్జున్ కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. ఆయన రూమ్ లో కేవలం 2 ఫోటోలు మాత్రమే ఉంటాయని, ఒకటి మైకేల్ జాక్సన్ది, మరొకటి చిరంజీవిదని, వాళ్ళిద్దరిని చూస్తూ తాను డ్యాన్స్ నేర్చుకున్నానని ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మైకేల్ జాక్సన్ అంటే ఆయనకు ప్రాణం. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు అల్లు అర్జున్. అలాగే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపే స్టెప్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఆ స్టెప్ను అనుకరిస్తూ లెక్కలేని వీడియోలు చేశారు. అలా దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది అల్లు అర్జున్కి. అలాగే ప్రతి సినిమాలో ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడు ముందుంటారు. కథను నచ్చితే చాలు, పాత్ర పరిధి నిడివి తక్కువైనా చేసేందుకు వెనకడుగు వేరు. అలా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం, కానీ అతిథి పాత్ర అయినా సరే అల్లు అర్జున్ చేశారు. అలాగే కృష్ణ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు. అలాగే ప్రయోగం ఫలించని సందర్భం లేకపోలేదు. నా పేరు సూర్య సినిమా వైఫల్యమే దీనికి ఉదాహరణ. అలాగే సినిమా కోసం బన్నీలా కష్టపడేంత నటులు ఈ రోజుల్లో అరుదని ప్రముఖ దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. పుష్ప సినిమా కోసం దాదాపు సంవత్సరం పాటు చిత్తూరు యాసని అల్లు అర్జున్ సాధన చేశారు. అలాగే బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నారు. అలాగే రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. మెగా కాంపౌండ్ హీరో నుంచి తన సొంత కష్టంతో అల్లు హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు. అలాగని ఎప్పుడు మెగా అభిమానుల్ని ఆయన తక్కువ చేయలేదు. అల్లు అర్జున్కి అభిమానులు మలయాళ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. గతంలో కానీ ప్రస్తుతం కానీ ఏ హీరోకి లేని క్రేజ్ మలయాళంలో బన్నీ సొంతం. అక్కడంతా ఆయన్ని మల్లు అర్జున్ పిలుస్తారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులు సంపాదించుకున్నాడు. ఆ సినిమాతో బన్నీ క్రేజ్ కండతరాలు దాటింది. ఈ సినిమా నుంచి క్రికెట్ తో పాటు పాలిటిక్స్ వరకు ఉన్న వ్యక్తులు ఏదో ఒక సందర్భంలో నీ యవ్వ తగ్గేదేలే అని అల్లు అర్జున్ పేరు జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోయింది. ఇంత రేంజ్కి ఆయన చేరుకోవడానికి ఆయన ప్రధాన బలం టాలెంట్. కంటెంట్తో పాటు టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైనా తిరుగులేదని అల్లు అర్జున్ జీవితం తెలుపుతుంది. సినిమాలు, షూటింగులతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు అల్లు అర్జున్. ఎంత బిజీగా ఉన్నా సరే
వీలు కల్పించుకుని మరి భార్య పిల్లలతో గడిపేందుకు ఆయన సమయం కేటాయిస్తారు. ఇలా మంచి భర్త, మంచి తండ్రి, మంచి కొడుకు అని అనిపించుకునే బన్నీ సమయం వచ్చినప్పుడు తన కుటుంబానికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తాడో చూపిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పిన బన్నీ ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ ఉప్పొంగిపోయాడు. అల్లు అర్జున్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది హీరో అల్లు అర్జున్ మాత్రమే. అలాగే 2 సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. అలాగే ఇన్స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 25 మిలియన్ల మంది ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న తొలి దక్షిణాది హీరో అల్లు అర్జున్ మాత్రమే. అలాగే పుష్ప సినిమాతో తన నటన గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే టాలీవుడ్ లో దేశముద్ర సినిమాతో 6 ప్యాక్ పరిచయం చేశాడు అల్లు అర్జున్. అలాగే అల్లు అర్జున్ కి నటి ఐశ్వర్య రాయ్ అంటే అభిమానం. ఆవిడకి పెళ్లైనప్పుడు చాలా బాధపడ్డాడంట. అలాగే అల్లు అర్జున్ కి బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర. ఇప్పటికే చాలా సార్లు ఆ సినిమాలు చూశారంట. అలాగే 2021 సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన ఇండియన్ సినిమాగా పుష్ప సినిమా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బద్రీనాథ్ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తి యుద్ధం నేర్చుకున్నాడు అల్లు అర్జున్. అలాగే రుద్రమ్మదేవి సినిమా సమస్యలో ఉందని తెలుసుకున్న అల్లు అర్జున్ ఆ ప్రాజెక్టుకు తనలాంటి స్టార్ అవసరం అనుకున్నాడు. అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండానే గోణ గన్నారెడ్డి పాత్ర పోషించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.